నమస్తే అండి. మరి శాతవాహనులు నడియాడిన ప్లేసు గౌతమ బుద్ధుని ఆనవాళ్ళు ఉన్నటువంటి ఎంతో చరిత్రాత్మకమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ముఖ్యమైన ప్లేసు మన అమరావతి. మనం చిన్నప్పటి నుంచి కూడా మా అమరావతి యొక్క చరిత్రను కూడా తెలుసుకుంటూ ఉన్నాం. మరి అమరావతిలో ఉన్నటువంటి మహిళలను మరి సాక్షి ఛానల్ డిబేట్లో చాలా అవమానకరంగా మరి మాట్లాడడం అయితే జరిగింది. మరి సాక్షి ఛానల్ రన్ చేస్తుంది కూడా ఒక మహిళ అనే సంగతి కూడా మర్చిపోయి ఈరోజు సాక్షి ఛానల్లో మహిళల గురించి అంత నీచంగా మాట్లాడారంటే చాలా బాధాకరంగా ఉంది. అయితే 5 ఏళ్ళు పరిపాలన చేసి కూడా వాళ్ళు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. మరి ఈరోజు అమరావతి రాజధానిగా రావడానికి అక్కడ ఉన్న మహిళలు ఎంతో పోరాటం చేశారు. ఈరోజు మా అమరావతి రాజధానిగా వస్తుందంటే అక్కడ మహిళల పోరాటం కూడా ఒక కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి అటువంటి మహిళలను ఇంత అవమానంగా మాట్లాడారు. మరి లాస్ట్ టైం మీరు 11 సీట్లకి పరిమితం అయ్యారు. ఈసారి మహిళలు తలుచుకుంటే మీరు 0కి వెళ్తారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మరి మహిళలను గౌరవించకుండా ఇలా నీచంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మరి ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ కూడా ఈరోజు ముమ్మిడివరం హెడ్ క్వార్టర్లో మరి దీనికి నిరసనగా సాక్షి ఛానల్ను రద్దు చేయాలని చెప్పి మేము నిరసన తెలియజేస్తూ ర్యాలీ చేయడం జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గం పోలమ్మ చెరువు నడిబొడ్డున నా పేరు మెండి కమల అండి. అయితే మా మహిళని ఈ విధంగా దూషించడం చాలా బాధాకరం. అమరావతి అంటే దేవతల కొలువు తీరి ఉన్నారని పూర్వీకులు చెప్పేవారు. అటువంటి అమరావతి మాకు రాజధాని లేదు 10 సంవత్సరాల నుంచి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి రాజధాని మీద దృష్టి పెడితే అది ఎందుకు పనికిరాని మరి శోషణకం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి. అటువంటి రాజధానిని మళ్ళీ సిగిరించాలని మరి ఎంతో ప్రయత్నం చేసి అమరావతి మహిళలకి ఆత్మ గౌరవం కాపాడాలి, ఆ భూములు ఇచ్చి ఎంతగానో మనకి రాజధానికి ఇచ్చారనే గౌరవంతో మరి చక్కగా మన శంకుస్థాపన చేసి ఎంతో పండగ చేసుకున్నాం. అయితే ఈరోజు మహిళని అటువంటి మహిళని వేసుల రాజధాని అంటాం ఎంత మట్టికి సమావేశం అండి. ఈ సాక్షి పేపర్కి ఇంతే తప్ప మరికోటి ఏమీ లేదు. అది లేసుల రాజధాని అనడానికి అసలు వాళ్ళకి నోరు ఎలా వచ్చిందండి? వాళ్ళ ఇంట్లో ఒక అక్క చెల్లి అతను మరి జన్మించింది కూడా ఒక తల్లే. అటువంటి తల్లిని అవమానకరం చేస్తే మాకు చాలా బాధాకరంగా ఉంది. అయితే ఈ ఒక ఛానల్ని వెంటనే రద్దు చేయాలి. వాళ్ళు అరెస్ట్ చేశాం కదా అనుకుంటున్నారేమో, అలా కాదండి. దీన్ని రద్దు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఛానల్ నడవడానికి కూడా వీల్లేదు. మా మహిళకి ఆత్మగౌరవం చంపేశారు. మా మహిళలు వేసుల రాజధాని అన్నారు, సెక్షన్ అన్నారు. ఆయన నోటికి ఏదొస్తే అదే మాట్లాడారు. చాలా దుర్మార్గమైన మరి మాటలు అవి. మేము లేడీస్ చెప్పడానికి కూడా మాకు చాలా చిగ్గుగా ఉంది. అమరావతికే ముద్ర వేయడానికి ఇది మహిళని గౌరవించాలి. ఎంత మాత్రం మహిళకి గౌరవం లేదు. ఈ ఎండీ గారు కూడా మీరు మాట్లాడటం లేదు. మీరు కూడా మహిళే కదమ్మా. మీ ఛానల్ ఈ విధంగా దుర్ప్రచారం చేస్తుంటే మహిళని మీరు ఏం చేస్తున్నారు? అంటున్నాను. అసలు మహిళని గౌరవించడం నేర్చుకోండి. మీరు మహిళ కాబట్టి ముందు మీరు అందరినీ గౌరవించాలని మీ నాయకులకి అందరికీ చెప్పండి. మీ ఛానల్ ఇంతవరకు నడిచింది కానీ ఇక్కడి నుంచి బ్రాండ్ చేయాలి. మా ముమ్మిడివరం నియోజకవర్గం మహిళలందరూ కూడా ఏకదాటిగా మరి నిరసన కార్యక్రమం చేశారు.